తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ భారతీయ భాష విభాగ సంస్థ వారు సంయుక్తంగా తెలుగు అధ్యాపకుల పునశ్చరణ తరగతుల్లో కళల పీఠాధిపతి ఆచార్య కరిమడ్ల లావణ్య గారి ఆధ్వర్యంలో 18-12-2024 నుంచి 24-12-2024 వరకు 6 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి తెలుగు అధ్యాపకులు దాదాపు 60 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు గారి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ పునశ్చరణలో పాత సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూనే ఆధునికతను పెంచుకోవాలన్నారు. తెలుగు భాషలోని పోతన గారికి పద్యాన్ని గంభీరంగా చదివి భావాన్ని చక్కగా వివరించారు. తెలుగు భాష మాట్లాడినప్పుడు ముఖంలోని కదలికలను గురించి చక్కని ఉదాహరణతో తెలిపారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కారణంగా తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనాభిలాష, సృజనాత్మకమైన రచనలు చేసే విధానం భాషపై మమకారం పొందేలా మెలకువలను నేర్పించే బాధ్యత అధ్యాపకుల మీద ఉందని తెలిపారు. గిడుగు రామ్మూర్తి మరియు సురవరం గారి సాహిత్యాలు కొనియాడారు. భాషా పద్యాలు తెలుగు భాషను భావితరాలకు అందించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అందుకు ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కీలకోపన్యాసులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఈ 6 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి సుదీర్ఘమైన ఉపన్యాసం చేశారు. ఆది మానవుని కాలం నుంచి నేటికి జరిగిన భాషా పరిణామం గురించి తెలిపారు. నాడు భాష మౌఖికంగా ఆవిర్భావం కాగా నేడు అనేక ప్రక్రియలో వికాసం చెందిందని వివిధ కావ్యాల్లోని పద్యాలను పాడుతూ ఈ సభకు మకుటాయమానంగా నిలిచారు. తెలుగు భాషను ప్రకృతితో జోడించి విద్యార్థుల్లో వైజ్ఞానిక అంశాలను తెలుసుకునే విధంగా ప్రేరణ పొందేలా ఆకర్షణీయంగా పాఠ్యాంశాలను బోధించాలని చెప్పారు. ఆత్మీయ అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య కమలాకర శర్మ, భారతీయ భాషా సంరక్షక కేంద్రం కార్యదర్శి ఆచార్య వెంకటేశ్వర్లు గారు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ప్రిన్సిపల్ ఆరతి మాట్లాడుతూ తెలుగు భాషకు సాంకేతికతను జోడి చేసే ప్రపంచంలోనే ఎక్కడైనా తెలుగు బోధించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు ఆచార్య లావణ్య గారు మాట్లాడుతూ తెలుగు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఆచార్య లక్ష్మణ చక్రవర్తి గారు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేసి మాట్లాడుతూ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అనుభవజ్ఞులైన ఆచార్యులచే పాఠ్యాంశాలు బోధించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు తెలుగు శాఖకు ఉస్మానియా తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆచార్య సాయి కమలాకర శర్మ గారు, ఎందుకంటే మంత్రంతో ప్రారంభం కావాలి కదా. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలవశనం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తంత్ర దుర్లభ అని ఒక అద్భుతమైన శ్లోకం మనకు వినిపిస్తుందండి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానీ అక్షరం లేదు. మంత్రం అంటే ఆలోచింపజేసింది. మననాత్రాయతే ఇది మంత్ర అని మనం చెప్పుకుంటూ ఉన్నా. మంత్రం అంటే ఆలోచింపజేసేది. కాబట్టి మంత్రం కానీ అక్షరం లేదు. ప్రతి అక్షరం కూడా మంత్రమే. అంటే మంత్రం అంటే ఆలోచింపజేసేది, అంటే ప్రతి అక్షరం ఆలోచింపజేస్తుంది అనే అర్థంలో అమంత్రం అక్షరం నాస్తి. నాస్తి మూలం అనౌషధం. ఔషధం కానీ అంటే మందు కానీ, మందుకు ఉపయోగపడని ఆకులు లేవు, వేర్లు లేవు. నాస్తి మూలం అంటే లేదు. అంటే ప్రతి వేరు కూడా ఏదో ఒక రకమైన ఔషధానికి ఉపయోగపడుతుంది. నాస్తి మూలం అనౌషధం. With ongoing changes, equipping ourselves with ongoing changes and ever changing trends and perspectives in the concerned discipline. మన సబ్జెక్ట్లో వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా మనం మార్పు చెంది ఒక ఆధునికతతోటి బోధన చేయడం, పరిశోధన చేయడం ఈ సదస్సు ఒక ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ తెలుగు భాష అనేటువంటిది ఈ ప్రభావాన్ని కొంత కోల్పోతున్నట్టుగా కనపడుతుంది ఇటీవలి కాలంలో. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ. దీని ప్రభావం విపరీతంగా భాష పైన పడింది. దీనికి తోడు ఇటీవలి కాలంలో భాష ఇప్పుడు మనం